ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యాలయాన్ని ఈరోజు విజయవాడలో ప్రారంభించడం జరిగింది. క్రికెట్‌ని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి చేస్తున్నారు, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్‌ను ఏ విధంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు? అసలు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలో క్రికెట్ అంటే ఒక మతం. దాన్ని అభివృద్ధి చేయటం అంటే అవకాశాలు ఇవ్వటమే. గ్రామీణ ప్రాంతంలో అవకాశాలు లేని చోట మనం కనుక అవకాశాలు కనుక ఇవ్వగలిగితే వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా తప్పకుండా చక్కటి క్రీడాకారులు తయారయ్యే విధంగా ఉండబోతుంది. కాబట్టి రాబోయే కాలంలో గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన క్రికెట్ క్రీడకు అవకాశాలు వచ్చే విధంగా అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టేడియంలు, గ్రౌండ్స్, వీటికి తోడు ప్లేయర్లకి చక్కటి అకాడమీలు, సపోర్ట్ స్టాఫ్ అన్నీ కలిపి సమగ్ర పాలనలో ఇవ్వగలమే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చేస్తున్నాం. ఈ విజయంలో ఆల్రెడీ ఈ సంవత్సర కాలంలో దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాం. చక్కటి ఆదరణ కూడా వచ్చింది. తప్పకుండా అదేవిధంగా పేద క్రీడాకారులు, అవకాశాలు లేని క్రీడాకారులకి అవకాశాలు వచ్చే విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉండిపోతుంది. అమరావతిలో అంతర్జాతీయ స్టేడియం నిర్మించే ఆలోచన ఏముందా? దానికి సంబంధించి ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి ఆదేశాలు రావడం జరిగింది? ముఖ్యమంత్రి వర్యులు అందరూ అమరావతిలో వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ సిటీ కట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. ఆ స్పోర్ట్స్ సిటీలో కూడా క్రికెట్ స్టేడియం కూడా అదే స్పోర్ట్స్ సిటీలో భాగంగా ఉండాలని కోరారు. ఆల్రెడీ బీసీసీఐ నుంచి మేము పర్మిషన్ తీసుకుంటాం జరిగింది. త్వరలో అమరావతి స్పోర్ట్స్ సిటీలో క్రికెట్ స్టేడియం కట్టబోతున్నాం. అంటే న్యూజిలాండ్ నుంచి కూడా ప్లేయర్ని తీసుకొచ్చారని చెప్తున్నారు. దానికి సంబంధించి ప్లేయర్ని కాదమ్మా, న్యూజిలాండ్ టీం కోచ్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కోచ్గా పెట్టాం. ఇది చాలా గొప్ప విజయం. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకున్నట్లయితే అంతర్జాతీయ ప్రమాణాలతో ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ని అయితే అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్తున్నారు. న్యూజిలాండ్ కోచ్ని కూడా ఇక్కడ మన ఏపీలో ఉన్నటువంటి క్రికెటర్స్ని కోచ్ ఇప్పించేందుకు కూడా న్యూజిలాండ్ నుంచి కూడా ప్రత్యేకంగా ఒక కోచ్ని కూడా తీసుకొచ్చామని ఆయన చెప్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి క్రికెట్ స్టేడియాన్ని కూడా తీసుకొస్తామని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ విజయవాడ.